वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో మీరు హైప్ కూడా ఇవ్వండి. సో మీలా హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అండ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో మనం వెళతానని చెప్పాను, పూర్తయిందని మీరు చెప్పారు, క్యాన్సిల్ రద్దయిందని తెలిసింది. ఇలా వెళతాను అని, పూర్తయింది అని, రద్దయింది అని. సో ఇలాంటి వాక్యాలను మనం హిందీలో చెప్పాలి అంటే మనకి ఈ కీ అనే వంటి దాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కీ, ఓకేనా? సో మీకు ఈ కీ యొక్క యూసేజ్ తెలుసుంటుంది అనుకుంటున్నాను. ఆయన ఒకసారి చెప్తాను. రామ్ కీ కితాబ్, రామ్ కీ కితాబ్. కితాబ్ అనేది ఫెమినైన్ వర్డ్ కాబట్టి రామ్ కీ కితాబ్. సో రాముడు పుల్లింగ శబ్దం కదా? నో, రాముడితో దీనికి సంబంధం లేదు. ఎందుకని? మన రాముడి యొక్క పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? రామ్స్ బుక్ గురించి మాట్లాడుతున్నాము, రాముడి గురించి కాదు. అంటే ఈ బడీ కీ ఏదైతే వస్తుందో నెక్స్ట్ వర్డ్ కంపల్సరీ ఫెమినైన్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కీ, కీ. ఓకేనా? సో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దట్, సెడ్ దట్, రామ్ సెడ్ దట్ అలా అంటాం కదా. సో అలా. సో ఇప్పుడు ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. మేనే కహా కి. ఓకే, మేనే కహా కి. సో నేను చెప్పాను. ఏం చెప్పారో తరువాత ఒక ఫుల్ సెంటెన్స్ ఉంటుంది, మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది భూతకాలంలో ఉంది. మే కెహతా హూ కి. ఓకేనా? మే కెహతా హూ కి ఇది వర్తమాన కాలంలో ఉంది. తరువాత మీరు ఏం చెబుతూ ఉన్నారో ఆ పూర్తి వాక్యం పెట్టాల్సి ఉంటుంది. మై కహూంగాకి భవిష్యత్తులోనూ నేను చెప్తాను అని చెప్పాలి. సో తరువాత మీరు ఈ భవిష్యత్తులో ఏం చెప్పాలి అనుకుంటున్నారో అక్కడ పూర్తి వాక్యం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద రాసి. సో మీరు చూస్తూ ఉండండి. సో కీ, కీ అనేది కాలం మీద ఆధారపడదు. ఇది రెండు వాక్యాలను కలిపేటువంటి వర్డ్ మాత్రమే. కాబట్టి వర్తమాన, భూత, భవిష్యత్ మూడు కాలాల్లోనూ ఉపయోగిస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా కీతో ఎండ్ అయ్యేటువంటి క్రియాపదాలు కూడా ఉన్నాయి. కీతో క్రియాపదం ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఇది క్రియాపదం. ఒకవేళ వాక్యానికి చివరలా వస్తే అది క్రియాపదం. అదే రెండు నౌన్స్కి మధ్యలో వస్తే అది కారక చిహ్నం. రామ్ కీ కితాబ్, రాముని యొక్క పుస్తకం. సో ఒకవేళ ఇప్పుడు కీతో కూడా రాస్తాను చూడండి. మేనే బాత్ కీ, మేనే బాత్ కీ నేను మాట్లాడాను. సో బాత్ అనేది ఫెమినైన్ వర్డ్ కాబట్టి కీతో ఎండ్ చేయాలి. ఓకేనా? సో ఇది స్మాల్ కీ. ఓకేనా? సో ఇది కాలాలతో సంబంధం లేదు. సో మీకు వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది వాక్యం నిర్మించేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని రూల్స్ చూద్దాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు చూడండి, నేను
ఒక్క నిమిషం. నేను వెళతానని చెప్పాను. నేను వెళతానని చెప్పాను. ఓకేనా? ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే చెప్పాను అనేటువంటి క్రియాపదం ఉందో దానిని హిందీలో ముందుకు తీసుకురావాలి. చెప్పాను. ఓకే, హిందీలో చెప్పండి. నేను చెప్పాను అంటే మేనే కహా. నేను చెప్పాను, మేనే కహా. సో ఇప్పుడు ఏం చెప్పారు? నేను వెళతానని. నేను వెళతానని. ఓకేనా? సో ఇప్పుడు మీరే ఏం చెప్పారు? నేను వెళతాను. మే జాऊंगा. నేను వెళతాను. సో ఇప్పుడు ఇవి రెండు సింపుల్ సెంటెన్సెస్ కీతో జోడించండి. మేనే కహాకి ఈ అని తీసేయండి. వెళతాను అనిలో అని తీసేస్తే వెళతాను అని ఉంటుంది. మేనే కహాకి మే జాऊंगा. ఓకేనా? రామ్నే కహాకి మే పడుంగా. రాముడు చదువుతానని చెప్పాడు. రామ్నే కహాకి మే పడుంగా. నేను చదువుతాను. అతనే చెప్పాడు ఈ డైలాగ్. మే పడుంగా. రామ్నే కహాకి మే పడుంగా. దీన్ని తెలుగులో చెప్పండి. రాముడు చదువుతానని చెప్పాడు. చదువుతానని చెప్పాడు. ఓకేనా? సో తెలుగులో వచ్చేటప్పటికి క్రియాపదం చివరి వస్తుంది, కానీ హిందీలో ఈ క్రియాపదాన్ని మీరు ముందే చెప్పాలి. చెప్పాడు. రామ్నే కహా కి మై పడుంగా. ఓకేనా? సో వీటితో మనం కొన్ని వాక్యాలను నేర్చుకుందాము. సో నాతో పాటు వారలు చెప్తూనే ఉండండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? వర్తమాన కాలంలో చూడండి. కష్టపడడం అవసరమని అతను నమ్ముతున్నాడు. అతను నమ్ముతున్నాడు. వహ మాన్తా హై కి నమ్ముతున్నాడు అన్నదాన్ని ముందుకు తీసుకురండి. వహ మాన్తా హై కి మెహనత్ జరూరీ హై. మెహనత్ జరూరీ హై. ఈరోజు వర్షం పడుతుందని నాకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. ముజే లగ్తా హై కి ఆజ్ బారిష్ హోగి. ఆజ్ బారిష్ హోగి. ఇది వర్తమాన కాలంలో ఉన్నాయి. అతను మంచి అబ్బాయి అని మాకు తెలుసు. మాకు తెలుసు. హమ్ జాన్తే హై కి వహ అచ్చా లడ్కా హై. అతను మంచి అబ్బాయి. వహ అచ్చా లడ్కా హై. హమ్ జాన్తే హై కి వహ అచ్చా లడ్కా హై. సో ఇదే భూతకాలంలో అయితే నేను వస్తానని చెప్పాను. నేను వస్తానని చెప్పాను. నేను చెప్పాను. మేనే కహా. నేను వస్తాను. మే ఆऊंगा. భవిష్యత్ కాలంలో ఉంది. మేనే కహా కి మే ఆऊंगा. అతను నిద్రపోతున్నాడని చూశాను. మేనే దేఖా కి వహ సో రహా థా. మేనే దేఖా కి చూశాను. వహ సో రహా థా. నిద్రపోతున్నాడు. స్లీపింగ్. వాజ్ స్లీపింగ్. అతను అనారోగ్యంగా ఉన్నాడని విన్నాను. నేను విన్నాను. మేనే సునా కి వహ బీమార్ థా. మేనే సునా కి వహ బీమార్ థా. భవిష్యత్ కాల్ మే అతను ఎప్పుడు వస్తాడో చెబుతాడు. అతను చెబుతాడు. వహ బతాయేగా కి వహ కబ్ ఆయేగా. వహ బతాయేగా కి వహ కబ్ ఆయేగా. ఇది సరైన నిర్ణయమని మేము చెబుతాము. హమ్ కహేంగే కి యహ్ సహీ నిర్ణయ హై. హమ్ కహేంగే కి
యహ్ సహీ నిర్ణయ్ హై, ఇది సరైన నిర్ణయమని మేము చెబుతాము. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కీకి టెన్స్ అంటూ ఉండదు. ఓకేనా? కీ అంటే ఇంగ్లీష్లో దట్, హీ సెడ్ దట్, రామ్ సెడ్ దట్, ఇలా. ఓకేనా? సో ఇక్కడ మే కెహతా హూం కి, మేనే కహా కి, మే కహూంగా కి. ఇక్కడ కహా అనేటువంటి వర్డ్తో మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. చెప్పాను, చూడమని చెప్పాను, తినమని చెప్పాను, వెళ్ళమని చెప్పాను, ఇలా చెప్పడం అనేటువంటి క్రియ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా? సో దానితోనే ఎక్కువ క్రియాపదాలు ఇచ్చాను 25 వరకును. తరువాత మళ్ళీ చివరిలో చాలా క్రియలు మార్చాను. అండ్ ఈ కీ అనేది ఎటువంటి క్రియలతో వస్తుందో కూడా వీడియో చివరిలో ఇచ్చాను. ఓకేనా? వీడియో చివరి వరకు చూడండి అండ్ నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఓకేనా? నేను వెళతానని చెప్పాను, మేనే కహా కి మే జాऊंगा. అదే నేను అనే పర్సన్ లేడీ అనుకోండి, మేనే కహా కి మే జాऊंगी అంతే. నేను వస్తానని చెప్పాను, మేనే కహా కి మే ఆऊंगा, మేనే కహా కి మే ఆऊंगा. ఓకేనా? సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థమైంది కదా? నేను తింటానని చెప్పాను, నేను చెప్పాను ముందుకు తీసుకొచ్చండి. మేనే కహా కి మై ఖాऊंगा. నేను నీళ్లు తాగుతానని చెప్పాను, మేనే కహా కి మై పానీ పీऊंगा. మేనే కహా కి మై పానీ పీऊंगा. నేను నీళ్లు తాగుతానని చెప్పాను. నేను చదువుతానని చెప్పాను, మేనే కహా కి మై పఢూంగా. ఓకేనా? సో ఇక్కడ నేను అనేటువంటి సబ్జెక్టుని తీసేసి రామ్ని, సీతాని, హమ్ని అలా కూడా ప్రయత్నించండి. తరువాత కూడా నేను సబ్జెక్ట్స్ మార్చాను, అవి కూడా వస్తాయి. ఓకేనా? నేను రాస్తానని చెప్పాను, మేనే కహా కి మై లిఖూంగా. నేను కూర్చుంటానని చెప్పాను, మేనే కహా కి మై సీఖూంగా. మేనే కహా కి మై సీఖూంగా. నేను నేర్పుతానని చెప్పాను, ఇక్కడ చూడండి, మేనే కహా కి మై సిఖాऊंगा. ఒకవేళ లేడీ అయితే మై సిఖాऊंगी. నేను ఆడతానని చెప్పాను, మేనే కహా కి మై ఖేలూంగా. లేడీస్ అయినా సరే మేనే కహి అలా రాదు, మేనే కహా. దీనికి సంబంధించినటువంటి రూల్స్ బూత్ కాల్ అనేటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి, వీలైతే ఒకసారి అవి వాచ్ చేయండి. నేను పరిగెడతానని చెప్పాను, మేనే కహా కి మై దౌడూంగా. మేనే కహా కి మై దౌడూంగా. నేను పరిగెడతానని చెప్పాను. నేను గెలుస్తానని చెప్పాను, మేనే కహా కి మై జీతూంగా. మేనే కహా కి మై జీతూంగా. నేను గెలుస్తానని చెప్పాను. నేను ఓడిపోనని చెప్పాను, మేనే కహా కి మై హార్ నహీ మానూంగా. మేనే కహా కి మై హార్ నహీ మానూంగా. నేను సహాయం చేస్తానని చెప్పాను, మేనే కహా కి మై మదద్ కరూంగా. అదే మదద్ కరూంగి, జెండర్ మార్చాలి అంటే. నేను ఫోన్ చేస్తానని చెప్పాను, మేనే కహా కి మై ఫోన్ కరూంగా. మేనే కహా కి మై ఫోన్ కరూంగి.
రెండు చెప్పండి. నేను రేపు వస్తానని చెప్పాను. मैंने कहा कि मैं कल आऊँगा. ఓకేనా? సో మీరు పదే పదే చెప్తూ ఉంటే స్ట్రక్చర్ మీకు అలవాటు అవుతుంది. ఓకేనా? సో వీడియో చూస్తున్నంతసేపు నాతో పాటు మీరు ఓరల్ చెప్తూ ఉండండి. నేను త్వరగా వస్తానని చెప్పాను. मैंने कहा कि मैं जल्दी आऊँगा. తర్వాత కూడా చాలా సబ్జెక్ట్స్ మార్చాను, వర్బ్స్ కూడా మార్చాను. ఓకేనా? అతను వస్తాడని చెప్పాడు. చూసారా? ఉస్నే కహా కి వహ ఆయేగా. వహ ఆయేగా. ఓకేనా? వహ అతను అనేది ఏంటి? ఇక్కడ అతను మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయేగా. ఆమె అనుకోండి. ఉస్నే కహా కి వహ ఆయేగి. ఓకే, హీ సెడ్ దట్ హీ వుడ్ కమ్. ఆమె వెళుతుందని చెప్పింది. ఉస్నే కహా కి వహ జాయేగి. ఉస్నే కహా కి వహ జాయేగి. ఆమె వెళ్తుందని చెప్పింది. అతను చదువుతాడని చెప్పాడు. ఉస్నే కహా కి వహ పడేగా. వహ పడేగా. ఆమె చెప్పిందంటే వహ పడేగి. అతను గెలుస్తాడని చెప్పాడు. ఉస్నే కహా కి వహ జీతేగా. ఈ స్ట్రక్చర్లో మనం ఎక్కువగా భూతకాలం ఉపయోగిస్తూ ఉంటాము. ఫస్ట్ 25 సెంటెన్సెస్ కూడా భూతకాలంలో ఇచ్చాను. తర్వాత క్రియలు మార్చాను. తర్వాత సబ్జెక్ట్స్ కూడా మార్చున్నాయి. ఓకేనా? నేను బిజీగా ఉన్నానని చెప్పాను. मैंने बताया कि मैं व्यस्त हूँ. मैंने बताया कि मैं व्यस्त हूँ. నాకు సమయం లేదని చెప్పాను. मैंने बताया कि मुझे समय नहीं है. मैंने बताया कि मुझे समय नहीं है. నేను బాగున్నానని చెప్పాను. నేను బాగున్నాను. मैं ठीक हूँ. ఓకేనా? సో मैंने बताया कि मैं ठीक हूँ. చెప్పాను అనేది ముందుకు తీసుకురావాలి కదా. నాకు ఆకలిగా ఉందని చెప్పాను. मैंने बताया कि मुझे भूख लगी है. मैंने बताया कि मुझे भूख लगी है. నాకు దాహంగా ఉందని చెప్పాను. मैंने बताया कि मुझे प्यास लगी है. मैंने बताया कि मुझे प्यास लगी है. నేను అతను ఏడుస్తున్నాడని చూశాను. मैंने देखा कि वह रो रहा था. గతంలో ఉంది. मैंने देखा कि वह रो रहा था. అతను అనారోగ్యంగా ఉన్నాడని విన్నాను. సో ముందుది చూశాను కదా, ఇప్పుడు విన్నాను. मैंने सुना कि वह बीमार है. मैंने सुना कि वह बीमार है. నువ్వు ఇంట్లో ఉన్నావని అనుకున్నాను. मैंने सोचा कि तुम घर पर हो. मैंने सोचा कि तुम घर पर हो. వర్షం పడుతుందని అనిపించింది. मुझे लगा कि बारिश होगी. मुझे लगा कि बारिश होगी. పరీక్ష రద్దయిందని తెలిసింది. मुझे पता चला कि परीक्षा रद्द हो गई. मुझे पता चला कि పరీక్ష రద్దు हो गई. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. అతను గెలిచాడని తెలిసింది. मुझे मालूम हुआ कि वह जीत गया. मुझे मालूम हुआ कि वह जीत गया. అతను గెలిచాడని తెలిసింది. రామ్ ఢిల్లీకి వెళ్తాడని చెప్పాడు.
राम ने बताया कि वह दिल्ली जा रहा है వెళుతున్నాడని राम ने बताया कि वह दिल्ली जा रहा है సీత ఢిల్లీకి వెళుతున్నానని చెప్పింది ట్రై చేయండి అండ్ మీ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సీత సంతోషంగా ఉందని చెప్పింది సీతా నే బతాయా కి వహ ఖుష్ హై సమావేశం రేపు ఉంటుందని వారు చెప్పారు उन्होंने बताया कि बैठक कल होगी उन्होंने बताया कि बैठक कल होगी मीटिंग పని పూర్తయిందని మీరు చెప్పారు आपने बताया कि काम पूरा हो गया आपने बताया कि काम पूरा हो गया आपने సో ఇప్పుడు వీళ్ళు కష్టపడడం అవసరమని వీరు వివరించారు इन्होंने समझाया कि मेहनत जरूरी है इन्होंने समझाया कि मेहनत जरूरी है అభ్యాసం చాలా అవసరమని టీచర్ వివరించారు शिक्षक ने समझाया कि अभ्यास बहुत जरूरी है शिक्षक ने समझाया कि अभ्यास बहुत जरूरी है ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు डॉक्टर ने कहा कि चिंता की बात नहीं है डॉक्टर ने कहा कि चिंता की बात नहीं है నా తప్పు కాదని నాన్న ఒప్పుకున్నారు పితాజీనే మానాకి ఒప్పుకోవడం అంటే మానన ఓకేనా మాను మేరీ బాత్ మాను నా మాట విను లేదా నా మాట ఒప్పుకో పితాజీనే మానా కి మేరీ గల్తీ నహీ థీ నేను అలసిపోయానని అమ్మ గుర్తించింది మానే మెహసూస్ కియా కి అనుభవం అంటే రియలైజ్డ్ మే థక్ గయా హూం माँ ने महसूस किया कि मैं थक गया हूँ తన వల్ల తప్పు జరిగిందని స్నేహితుడు ఒప్పుకున్నాడు దోస్త్ నే స్వీకార్ కియా కి స్నేహితుడు ఒప్పుకున్నాడు దోస్త్ నే స్వీకార్ కియా కి ఉస్సే గలతీ హుయి కేసు నిజమేనని పోలీసులు ధృవీకరించారు पुलिस ने पुष्टि की कि मामला सही है ఇంకొకసారి చూడండి పోలీస్ నే పుష్టి కి కన్ఫర్మ్డ్ ఓకేనా ఇక్కడ పుష్టి అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి పోలీస్ నే పుష్టి కి పోలీసులు ధృవీకరించారు ఏమని అని మామ్లా సహీ హై ఓకేనా మామ్లా అంటే సిచ్యువేషన్ కేసు వర్షం పడుతుందని వార్తల్లో తెలిపారు సమాచార్ మే బతాయా గయా కి బారిష్ హోగి సమాచార్ మే బతాయా గయా కి బారిష్ హోగి వర్షం పడుతుందని వార్తల్లో తెలిపారు అతను నిజాయితీ గలవాడని అందరూ ఒప్పుకున్నారు सबने माना कि वह ईमानदार है सबने माना कि वह ईमानदार है అతను నిజాయితీ గలవాడని అందరూ ఒప్పుకున్నారు ఇది సులభమని నేను గమనించాను मैंने पाया कि यह आसान है मैंने पाया कि यह आसान है ఇది సులభమని నేను గమనించాను నువ్వు విజయవంతం అవుతావని మాకు నమ్మకం ఉంది
हमें विश्वास है कि नमकम ఉంది हमें विश्वास है कि तुम सफल होगे నువ్వు వస్తావని నాకు ఆశ ఉంది मुझे उम्मीद है నాకు ఆశ ఉంది मुझे उम्मीद है कि तुम आओगे तुम आओगे నువ్వు పాస్ అయ్యావని నాకు సంతోషంగా ఉంది मुझे खुशी हुई कि ఖుషి అనేది భావవాచక శబ్దము ప్లస్ స్త్రీలింగ శబ్దం అందుకని హుయి ముజే ఖుషి హుయి నాకు సంతోషమైంది తుమ్ పాస్ హో గయే అతను రాలేదని నాకు బాధ కలిగింది ముజే దుఃఖ హువా కి వహ నహీ ఆయా ముజే దుఃఖ హువా కి వహ నహీ ఆయా జట్టు గెలుస్తుందని అందరికీ నమ్మకం ఉంది सबको यकीन था कि टीम जीतेगी सबको यकीन था कि టీమ్ జీతేగి టీమ్ అనేది స్త్రీలింగ శబ్దంలో వాడుతూ ఉంటాము రేపటి నుంచి కొత్తగా ప్రారంభిద్దామని మేము నిర్ణయించుకున్నాము हमने निर्णय लिया कि कल से नई शुरुआत करेंगे हमने निर्णय लिया कि कल से नई शुरुआत करेंगे ఓకేనా సో ఇలా కి దట్ అనేటువంటి వర్డ్తో తెలుగు హిందీలో మనం 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేసి కమెంట్ చేయండి అలానే వెళ్తూ వెళ్తూ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్